Okay. Good morning, childrens. Now we are at what Polyset physics questions. So in this Polyset physics questions, what is the first question? Light always selects the path which takes the least time to travel. This principle was first given by whom? ఈ ప్రిన్సిపల్ ఫస్ట్ ఎవరిచ్చారు? ఫస్ట్ ఆప్షన్ ఫెర్మాట్, సెకండ్ ఆప్షన్ న్యూటన్, థర్డ్ ఆప్షన్ రాబర్ట్ హుక్, ఫోర్త్ ఆప్షన్ హైగిన్స్. ఎవరిచ్చినారో చెప్పండి. దీని అర్థం ఏంటిది? లైట్ ఆల్వేస్ సెలెక్ట్స్ ద పాత్ విచ్ టేక్స్ ద లీస్ట్ టైమ్ టు ట్రావెల్. దిస్ ప్రిన్సిపల్ వాజ్ గివెన్ బై. ఈ ప్రిన్సిపల్ ఎవరిచ్చినారు? దీని అర్థం ఏంటి అంటే లైట్ ఎప్పుడు కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు కనిష్ట మార్గము, లీస్ట్ టైం అంటే కనిష్ట టైం, తక్కువ టైం పట్టే మార్గాన్ని మాత్రమే ఎంచుకోవడం జరుగుతుంది అనే ప్రిన్సిపల్ని ఎవరిచ్చినారు అంటున్నాడు. ఎవరు ఇవ్వడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫెర్మాట్. ఫెర్మాట్ ఏమని చెప్పినాడు? లైట్ ఎప్పుడు వివిధ మార్గాల ద్వారా ట్రావెల్ చేయడానికి గనక అవకాశం ఉంటే తక్కువ టైం పట్టే మార్గాన్ని మాత్రమే ఎంచుకుంటుంది, తక్కువ టైం పట్టే మార్గాన్ని మాత్రమే ఎంచుకోవడము జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో మరి న్యూటన్ ఏం చెప్పడం జరిగింది? న్యూటన్ మనకు లాస్ ఆఫ్ మోషన్ ఇచ్చినారు, గమన నియమాలను చెప్పడం జరిగింది. లాస్ ఆఫ్ మోషన్ న్యూటన్ గురించి ఏం చెప్పినాడు? లాస్ ఆఫ్ మోషన్. రాబర్ట్ హుక్ ఏం చెప్పినాడు? మరి రాబర్ట్ హుక్ ఏం చెప్పడం జరిగిందంటే ఎలాస్టిసిటీ కాన్సెప్ట్ చెప్పినాడు. ఎలాస్టిసిటీ కాన్సెప్ట్ని చెప్పడం జరిగింది. హైగిన్స్ ఏం చెప్పినాడు? వేవ్ థియరీ. వేవ్ థియరీ గురించి చెప్పడం జరిగింది. ఇట్లా డిఫరెంట్ సైంటిస్ట్లు అంటే మనకు వేరే ఆప్షన్స్ గురించి కూడా మనకు ఐడియా ఉండాలి. మన ఆన్సర్ ఏంటిది? ఫెర్మాట్. నెక్స్ట్ కమ్ టు సెకండ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్? An object is placed as the center of curvature of a concave mirror. The distance between its image and the pole is. ఏమందంట? ఒకటి కాన్కేవ్ మిర్రర్ ఉందంట. ఈ కాన్కేవ్ మిర్రర్కి దిస్ ఈజ్ ద వాట్ ప్రిన్సిపల్ యాక్సిస్, దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, దిస్ ఈజ్ వాట్ ఫోకస్. ఇప్పుడు ముచ్చట చెప్పండి ఏముంది? An object is placed at the center of curvature. ఆబ్జెక్ట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టినాడు. పెడితే ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ద డిస్టెన్స్ బిట్వీన్ ఇట్స్ ఇమేజ్ అండ్ ద పోల్ అంటే ఇది పోల్. ఈ పాయింట్ ఉంటుంది కదా ఇక్కడ, దిస్ ఈజ్ వాట్ పోల్. ఈ పోల్ నుంచి ఇమేజ్ డిస్టెన్స్ అడుగుతున్నాడు. ఏంటిదంట మనకు? Whenever an object is placed at the center of curvature, its image is formed at the center of curvature only. ఇమేజ్ కూడా ఎక్కడ ఫామ్ అవుతుంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరనే ఫామ్ అవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ఇమేజ్ ఎంత డిస్టెన్స్? ఇంత డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ఏమంటారు? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఎందుకంటే సికి పికి మధ్యలో ఉన్న డిస్టెన్స్, పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ దేనేమంటారు? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని అనడం జరుగుతుంది. రేడియస్ ఆఫ్ కర్వేచర్. కానీ మనకు ఆర్లలో ఇవ్వలేదు ఆన్సరు. ఎందులో ఇచ్చినాడు? ఎఫ్లలో ఇచ్చినాడు. సో మనకేం తెలుసు? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ అని తెలుసు. అనే విషయం తెలుసు కాబట్టి మన ఆన్సర్ ఏదవుతుంది? ఆన్సర్ ఈజ్ వాట్? ఈక్వల్ టు 2f. థర్డ్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఏ ఆన్సర్ కరెక్ట్ రా? థర్డ్ ఆన్సర్ అనేది మనకు కరెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు దీనికి సంబంధించిన కాన్సెప్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ కమ్ టు వాట్ ద రిలేషన్షిప్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ వ్యాలిడ్. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? మనకు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2f అని తెలుసు. అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందిరా? r/2 అవుతుంది. కాబట్టి ఇక్కడ r/2 అనేది పర్లేదు చూడండి. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ r/2 దేనికి వ్యాలిడ్ అవుతుంది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/2 అనేది దేనికి వ్యాలిడ్ అవ్వడం జరుగుతుంది? కాన్వెక్స్ మిర్రర్కి వ్యాలిడ్ అవుతుందా?
కాన్కేవ్ మిర్రర్కి వాల్యూ అవుతుందా? బోత్ కాన్వెక్స్ అండ్ కాన్కేవా? నైదర్ కాన్వెక్స్ నార్ కాన్కేవా. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్/2 లేదా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2ఎఫ్ అనేది రెండు మిర్రర్స్కి బోత్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్, కాన్వెక్స్ మరియు కాన్కేవ్ రెండు మిర్రర్లకు కూడా వర్తించడం జరుగుతుంది. కాన్కేవ్ మిర్రర్ అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి, నాకు గీయండి ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ అంటే. సో దిస్ ఈజ్ ద వాట్ కాన్కేవ్ మిర్రర్. ఇన్సైడ్ పాలిషింగ్ సర్ఫేస్, దిస్ ఈజ్ ద ఇన్సైడ్ పాలిషింగ్ సర్ఫేస్ ఉంటే కాన్కేవ్. కాన్వెక్స్ అంటే ఏంటి చెప్పండి, అవుట్ సైడ్ పాలిషింగ్ సర్ఫేస్ ఉంటే కాన్వెక్స్ అంటాము. ఈ రెండింటికి కూడా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2ఎఫ్ లేదా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్/2 అనేది వ్యాలిడ్ అవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ గో టు ఫోర్త్ క్వశ్చన్. See here, what is the fourth question? A ray light is incident on a concave mirror. ఒక రే వచ్చి కాన్కేవ్ మిర్రర్ పడ్డదట. ఇఫ్ ఇట్ ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ దెన్ ద రిఫ్లెక్టెడ్ రే విల్ పాసెస్. సో లెట్ ఐఎమ్ టేకింగ్ వాట్ కాన్కేవ్ మిర్రర్ నేస్తాను చూడండి. దిస్ ఈజ్ ద వాట్ కాన్కేవ్ మిర్రర్. ఈ కాన్కేవ్ మిర్రర్లో ఫస్ట్ ఎప్పుడు మిర్రర్ వేసినా కూడా ఈ మిడ్ పాయింట్ని ఏమంటారు, మిర్రర్ యొక్క మిడ్ పాయింట్ని పోల్ అంటాము. సో ఒక ఇమాజినరీ లైన్ని తీసుకోవాలి విచ్ ఈస్ పాసెస్ ఫ్రమ్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ లెట్ వి టేక్. సో ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ ఏమంటామంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాము. ఏమంటారు, ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఏముంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి ఎగ్జాక్ట్గా మధ్యలో ఫోకస్ ఉంటుంది. పోల్కి ఫోకస్కి మధ్యన ఉన్న డిస్టెన్స్ని ఏమంటారు, ఫోకల్ లెంత్ అంటాం. పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఏమంటారు, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటారు. ఓకేనా. ఇప్పుడు ఏమన్నాడు వాడు, ఒక లైట్ రే వస్తుందంట. ఒక లైట్ రే వస్తుంది, ఇట్లా ఇన్సిడెంట్ అయింది. ది ఇన్సిడెంట్ రే అంటే దీని మీద వచ్చి పడే రేస్ని ఇన్సిడెంట్ రేస్ అంటారు. సో ఈ ఇన్సిడెంట్ రే ఎట్లా ఉందట, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఉందంట. Then how the reflected ray will goes? Reflected ray is always goes through the focus. So reflected ray is always goes through the focus. మనకి ఇది ఏమిటి, మనకు లాస్ ఉంటాయి ఏంటివి, ఇన్సిడెంట్ రే ఏ విధంగా వస్తే రిఫ్లెక్టెడ్ రే ఎట్లా వెళ్తుంది అనేది మనకు ప్రిన్సిపల్స్ లేదా లాస్ మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఒకవేళ మీరు ఫస్ట్ ప్రిన్సిపల్ కనుక అనుకుంటే ఏంటిది, ఇన్సిడెంట్ రే రిఫ్లెక్టెడ్ రే యొక్క రిలేషన్. If incident ray is parallel to the principal axis, reflected ray is always goes through the focus. రివర్స్ తీసుకుంటాను చూడండి. రివర్స్ ఏం తీసుకుంటున్నాను, ఇది ఇన్సిడెంట్ రేగా తీసుకుంటే ఒకవేళ అంటే ఇంకొకటి తీసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా ఇంకొకటి తీసుకోండి. సో ఇక్కడ డిఫరెంట్గా గీయడం ప్లేస్ లేదు కాబట్టి ఇట్లానే తీసుకుంటా చూడండి. ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఇస్ వాట్, ఇన్సిడెంట్ రే ఇస్ గోస్ త్రూ ద ఫోకస్ గుండా వెళ్తుంది ఇన్సిడెంట్ రే. Then reflected ray, how it will passes? Reflected ray is parallel to the principal axis. This is the second one. అర్థమైందా ఏందో? ఒకవేళ ఇన్సిడెంట్ రే కనుక ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ కనుక ఉంటే రిఫ్లెక్టెడ్ రే గోస్ త్రూ ద ఫోకస్. ఒకవేళ ఇన్సిడెంట్ రేనే గోస్ త్రూ ద ఫోకస్ అయితే రిఫ్లెక్టెడ్ రే ఇస్ వాట్, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది ఉండడం జరుగుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ది థర్డ్ వన్, లెట్ వి టేక్ థర్డ్ రే డయాగ్రామ్ తీసుకుంటున్నాను. ఇది ఫస్ట్ రే డయాగ్రామ్, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. వాట్ ఈస్ ద ఫస్ట్ రే డయాగ్రామ్? ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, రిఫ్లెక్టెడ్ రే ఈజ్ గోస్ త్రూ ద ఫోకస్. మీరు నాతో పాటు అంటూ ఉండాలి, ఏమనాలి, ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, రిఫ్లెక్టెడ్ రే మస్ట్ బి గోస్ త్రూ ద ఫోకస్. దిస్ ఈజ్ ద ఫస్ట్ రే డయాగ్రామ్. సెకండ్ రే డయాగ్రామ్ ఎట్లా తీసుకుంటున్నానో చూడండి. సెకండ్ రే డయాగ్రామ్, ఐఎమ్ టేకింగ్ వాట్, సెకండ్ రే డయాగ్రామ్. ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఇస్ గోస్ త్రూ ద ఫోకస్, ఇన్సిడెంట్ రేనే గోస్ త్రూ ద ఫోకస్ గుండా ఇన్సిడెంట్ రే పోయింది. అప్పుడు రిఫ్లెక్టెడ్ రే ఇస్ వాట్, ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఇస్ గోస్ త్రూ ద ఫోకస్, reflected ray is what, parallel to principal axis. This is the second ray diagram.
థర్డ్ రే డయాగ్రామ్ చూడండి ఏంటిదో. థర్డ్ రే డయాగ్రామ్ is if the incident ray goes through the center of curvature, incident ray ఎట్లా వస్తుందట, center of curvature గుండా వస్తుంది. then reflected ray is also goes through the center of curvature. ఇది థర్డ్ రే డయాగ్రామ్. ఒకవేళ if the incident ray is what goes through the principal axis, then the reflected ray also goes through the principal axis. దిస్ ఈజ్ ద ఫోర్త్ రే డయాగ్రామ్. సో ఇది మనకి ఏం లేదు సిలబస్లో, 3 రే డయాగ్రామ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన క్వశ్చన్ దగ్గరికి రండి. ఇక లైట్ రే ఈజ్ వాట్ కాన్కేవ్ మిర్రర్ మీద ఎట్లా ఇన్సిడెంట్ అయిందంట క్వశ్చన్లో. ఇన్సిడెంట్ ఇట్ ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే. హౌ రిఫ్లెక్టెడ్ రే విల్ గోస్ త్రూ ద ఫోకస్ గుండా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిదిరా, ఫోర్త్ దానికి ఆన్సర్ చెప్పండి. గోస్ త్రూ ద ఫోకస్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, సో నౌ లెట్ వి గోస్ టు వాట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఇఫ్ an incident ray passes through the center of curvature of a spherical mirror, ఇన్సిడెంట్ రేస్ ఎట్లా వెళ్తుందట, సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్తుంది. దెన్ ద రిఫ్లెక్టెడ్ రే ఎట్లా అవుతుంది, మనకు స్పీరికల్ మిర్రర్స్ 2 రకాలు. ఒకటి కాన్కేవ్ మిర్రర్, ఇంకొకటి ఏంటిది కాన్వెక్స్ మిర్రర్. ఎప్పుడు కానీ లైన్స్ ఏది గీస్తున్నామో అటు సైడు కోటింగ్ చేయబడి ఉంటుంది. సిల్వర్ కోటింగ్ అంటారు. సో ఓకేనా, ఈ లోపలేమో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఇది బయట రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇదేమో కాన్కేవ్, ఇదేమో కాన్వెక్స్. ఓకేనా, 2 రకాల మిర్రర్స్ ఉన్నాయి, ఏదైనా సరే. ఇప్పుడు ఏమన్నాడు, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇన్సిడెంట్ రేస్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ స్పీరికల్ మిర్రర్, దెన్ ద రిఫ్లెక్టెడ్ రే విల్. సో ఏదైనా ఒకటి తీసుకోండి. కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటున్నాను. ఏం తీసుకున్నాను, కాన్కేవ్ మిర్రర్. సో కాన్కేవ్ మిర్రర్, సో ఇదేంటిది ప్రిన్సిపల్ యాక్సిస్. ఇప్పుడు ఇన్సిడెంట్ రే ఎట్లా వస్తుందట, ఇది ఫోకస్ అనుకోండి, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనుకోండి. ఇన్సిడెంట్ రే ఎట్లా వస్తుందట, ఇన్సిడెంట్ రే ఇస్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్తుంది ఇన్సిడెంట్ రే. సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా కనుక వెళ్ళినట్టయితే హౌ రిఫ్లెక్టెడ్ రే విల్ పాసెస్, రిఫ్లెక్టెడ్ రే ఎట్లా అవుతుంది, అగైన్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇన్సిడెంట్ రే కనుక ఒకవేళ సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వస్తే రిఫ్లెక్టెడ్ రే కూడా ఎట్లా అవుతుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండానే పోతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది, పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఒకవేళ ప్యారలల్గా ఉంటే ఎట్లుంటుందో చెప్పండి, ప్యారలల్గా ఇన్సిడెంట్ రే ఉంటే రిఫ్లెక్టెడ్ రే విల్ గోస్ త్రూ ద ఫోకస్. ఒకవేళ కనుక ఇన్సిడెంట్ రేనే ఫోకస్ గుండా వచ్చింది అనుకోండి, ద ఇన్సిడెంట్ రే ఇస్ గోస్ త్రూ ద ఫోకస్, దెన్ రిఫ్లెక్టెడ్ రే ఇస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇవి 3 మనకు రే డయాగ్రామ్స్ కళ్ళు మూసుకొని ఎప్పుడు నిద్రలోకి వెళ్ళి లేపినా కూడా రావాలి.